హాయ్ ఆల్. మీ కలలను కొల్లగొట్టింది ఎవరు అనే ఈ పుస్తకం నుంచి మనం అధ్యాయం 15 గురించి ఈ చాప్టర్లో డిస్కషన్ చేసుకుందాం. చాప్టర్ నేమ్ వచ్చేసి వృద్ధి సమృద్ధి. లోగాన్ స్మిత్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు ఏదో ఒక రోజు నేను ప్రయత్నిస్తే ఎంత బాగుండేది అని పశ్చాత్తాపడతారు. ఇంకా లెసన్లోకి వెళ్తే, సమయంలో మార్పు వస్తూనే ఉంటుంది. టెక్నాలజీ అతివేగంగా మారుతుంది. అందువలన ఇండస్ట్రీల రూపురేఖలు చాలా వరకు మారిపోయాయి. కానీ మరోవైపు ఎంతోమంది నిరుద్యోగులు అయ్యారు. ఇదంతా మనం వెనకటి అధ్యాయంలో చదువుకున్నాం. కానీ నెట్వర్క్ మార్కెటింగ్, హై టెక్నాలజీ వలన లాభాలు కూడా చాలా గడించారు. వ్యాపారస్తులు ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి ఈ రెండు ఎంతో తోడ్పడ్డాయి. కంప్యూటర్లు రాకమునుపు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్ల రికార్డును మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. వేల లక్షల మంది టీముల రికార్డులు మెయింటైన్ చేయడం, బోనస్ చెక్కులు సరైన సమయానికి అందజేయడం ఎంతో కష్టమైన పని. నిజానికి దేవుడి దయ, హై టెక్నాలజీ సరైన సమయంలో తలుపు తట్టింది. అన్ని రంగాలని సంభాళించింది టెక్నాలజీ మార్పు. ఈనాడు క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్, కంప్యూటర్ లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్ని ఊహించడం, విమానంలో 6 గంటలలో 7 సముద్రాలు దాటడం నేడు సంభవం అయ్యేదే కాదు. టెక్నాలజీలో మార్పు రావడం వలన దూర తీరాలను కాల్ చేయగలుగుతున్నాం. PDA, వాయిస్ మెయిల్, ఇన్స్టంట్ మెసేజింగ్, ఇంటర్నెట్ ద్వారా వీడియో కాలింగ్, టోల్ ఫ్రీ నెంబర్ నేడు అందరికీ అవసరమయ్యే ఇదంతా తప్పనిసరి అయింది. AIBO అయినా సరే ఇంట్లో కూర్చొని చిటికలో కంప్యూటర్ ద్వారా ప్రోడక్టుల కోసం ఆర్డర్ ఇవ్వవచ్చును. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయవచ్చు. ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళే లోపల స్మార్ట్ ఫోన్ ద్వారా బిజినెస్ ప్లాన్ని చూడడానికి ప్రజలను ఆహ్వానించవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఈనాడు వేల మంది ప్రజలు ఇంట్లో కూర్చొని పరస్పరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. వీక్లీ మీటింగ్ కూడా జరుపుకోవచ్చు. ఈనాడు నెట్వర్క్ మార్కెటింగ్తో కలిసి ఉన్న వ్యక్తులు హై టెక్నాలజీ ద్వారా ప్రపంచం అంతటా తమ గురించి తెలియజెప్పగలుగుతారు. వాళ్ళని ప్రభావితం చేసుకోగలుగుతారు. కానీ 30-40 సంవత్సరాల క్రితం ఇట్లా చేయడం అసంభవం. కిందటి 10-15 సంవత్సరాలుగా టెక్నాలజీ ఇంకా మెరుగుపడడం వలన ఇదంతా చాలా తక్కువ ధరలో సాధారణ వ్యక్తి సైతం చేయగలుగుతున్నాడు. భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ నేటికన్నా ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇంటర్నెట్ ప్రభావం పెరుగుతోంది. అందువలన IBOలకు ఇంకా ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఎందుకంటే నెట్వర్క్లో చేరే వాళ్ళందరిలో చాలామంది మార్పుని కోరుకుంటారు. అందువలన టెక్నాలజీ ఎంత మారినా IBOలకి భవిష్యత్తులో ఏమాత్రం డోకా లేదు. మీరు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది. మీకు అవసరమైన ప్రోడక్ట్ను కిచెన్లో ఉన్న కంప్యూటర్ ద్వారా ఆర్డర్ చేస్తే, అది కూడా టచ్ స్క్రీన్ని ఉపయోగించి, ఒకరోజు మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటే, మల్టీమీడియా వీడియో ప్రజెంటేషన్ ప్రపంచంలో ఏ మూలో కూర్చొని చేస్తూ ఉంటే, ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో కంప్యూటర్లతో కబుర్లు చెబుతూ ఉంటే, మీ నెలసరి బోనస్ చెక్కులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉంటే, ఒక్కసారి ఊహించండి. ఇదంతా జరిగితే ఈనాడు టెక్నాలజీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వరంలా లభించింది. ఇదంతా వర్తమానంలో జరుగుతుంది. ఎంత అద్భుతం కదూ. పేత్ పాప్కార్న్ భవిష్యత్తు గురించి ఇట్లా చెబుతున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ మన భవిష్యత్తుకు బంగారు బాట. మన మధ్య సత్సంబంధాలు పెరుగుతున్నప్పుడు, మన నమ్మకం ఇంకా దృఢంగా బలపడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చేసే అమ్మకాలు పెరుగుతాయి. పరంపరాగత వ్యాపారాల్లో నేటి తరానికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి విసుగు కూడా కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు బజారు ముఖం కూడా చూడడానికి ఇష్టం లేదు. అన్ని సమస్యలకు సమాధానం ఒక్కటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్. కష్టకాలంలో కఠినమైన ఎంపిక. ఇప్పటిదాకా మనం వాస్తవాన్ని గురించి చాలా మాట్లాడుకున్నాం. లక్షల మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. వాళ్ళు కెరియర్ మార్చుకుంటున్నారు. ఒకప్పుడు 20% మాత్రమే ఉండేది. ఇప్పుడు 80%కి పెరిగింది. ఆరోగ్యం, సంపాదన, ఆనందం, రక్షణ, స్వాతంత్రం మొదలైన వాటి గురించి విశ్లేషణ చేసుకున్నాం. చాలా తక్కువ మంది జీవితాలలో ఇవన్నీ ఉంటాయి అన్న నిజాన్ని కూడా తెలుసుకున్నాం. పరిస్థితులు మనకు విపరీతంగా ఉన్నాయి. ఉన్నత విద్య ఉన్న తక్కువ సంపాదన వలన మంచి అవకాశాలు లభించనందున బ్రతుకులు దుర్భరమవుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళికలు, కుంభకోణాలు మనల్ని అతి తక్కువ స్థాయిలో బతికేలా చేస్తున్నాయి. ఉద్యోగాల్లో, పరంపరాగత వ్యాపారాలలో బిగుస్తున్న ఉచ్చులో అసంతోషం సరైన వ్యవస్థలో లేనందున మన జీవితాలు ఎంతో ఘోరంగా ఉన్నాయో వీటన్నిటిని గురించి విశ్లేషణ చేస్తాను. వర్తమానంలో జనం ఎంతగా సఫర్ అవుతున్నారో
వాళ్ళల్లో ఎంతగా క్రోధం పెరిగిపోతుందో, తమని తాము ఎంతగా అశక్తులం అని అనుకుంటున్నారో, వీటి వలన వచ్చే నష్టాలు వీటి గురించి కూడా రాశాను. ఇంకో విషయం చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాను. పైన చెప్పబడిన వాటి వలన ఇంకా ముందు మన భవిష్యత్ ఎంతో భయంకరంగా ఉంటుంది. మీకు ఆశ పరిభాష తెలుసా? ఆశ అనేది ఒక కోరిక. ఇది మనిషిని జీవింపచేస్తుంది. కానీ స్నేహితులారా, కలలు దొంగిలింపబడితే మనం ఇక దేనిని ఆసరా చేసుకొని జీవించగలుగుతాం? మన ఉద్యోగాలు చైనా భారత్లకు అవుట్సోర్స్ అవుతున్నాయి. అయినా ఇంకా కొంత ఆశ ఉంది. లాటరీ వస్తుంది, కానీ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ఏదో ఒక మిరాకిల్ అయితే కానీ మన కల పండదు. మన కల పండాలి. మీకు ఒక కథ చెబుతాను. ఒకసారి ఒక వ్యక్తి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాడు. అతడు బాగా అలసిపోయినట్టు ఉన్నాడు. అతడి కళ్ళు లోతుకు పోయి ఉన్నాయి. అసలు కొన్ని నెలల నుండి అతడు నిద్రపోవడం లేదా అని అనిపిస్తుంది. అతడు డాక్టర్ని సహాయం కోరాడు. తాను నిద్రపోవాలనుకుంటున్నాడు, కానీ నిద్రలో భయంకరమైన కలలు వస్తూ ఇక తనకి నిద్ర రాదు అని అతడు డాక్టర్ చెప్పాడు. కలలో తన ఒక పెద్ద తలుపుని తెరవాలని ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నం చేసినా ఆ తలుపు తెరుచుకోలేదు. అందువలన అతడు భవనంలో ప్రవేశించలేకపోతున్నాడు. అసలు తలుపు తెరవడం ఆయనకు ఎందుకంత అవసరం? అంత విలువ దానికి ఎందుకు ఇస్తున్నావు అని డాక్టర్ ఆ వ్యక్తిని అడిగాడు. డాక్టర్ ప్రశ్న అతడు ఈ విధంగా జవాబు చెప్పాడు. నా సాఫల్యతలకు అది ముఖద్వారం. దానిని తెరవడం నాకు ఎంతో అవసరం. కానీ ఈనాటి వరకు దాన్ని కనీసం కదిలించలేకపోయాను. డాక్టర్ లోతుగా ఈ విషయం గురించి ఆలోచించాడు. ఈ కల ప్రతిరోజు నిన్ను కలవరపెడుతుంది అని అడిగాడు. వ్యక్తి అవునని అన్నాడు. డాక్టర్ కొంతసేపు ఆలోచించి అన్నాడు, నీ జబ్బుకు మందు నాకు దొరికింది అని అనుకుంటున్నాను. ఈ రాత్రి నిద్రపోయాక కల వచ్చినప్పుడు చిన్న చిన్న వాటిని కూడా పరిశీలించు. నీవు ఏం చూశావో రేపు నాకు చెప్పు. మరునాడు ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆనందం వలన అతడి ముఖం వెలిగిపోతుంది. కల ఉట్టిపడుతుంది. అతడు ఇట్లా అన్నాడు, నేను నిన్న రాత్రి మీరు చెప్పిన దానినే పాటించాను. చిన్న చిన్న వాటిపైన దృష్టి పెట్టాను, పరిశీలించాను. ద్వారం దాకా వెళ్ళాను. తలుపులు మూసి ఉన్నాయి. ఇంతకు ముందు కన్నా బలప్రయోగాలను ఎక్కువ చేశాను, అయినా తెరుచుకోలేదు. మీ మాట గుర్తుకు వచ్చి అంతటా సూక్ష్మంగా పరిశీలించాను. ఏం చూశానో మీకు తెలుసా? డాక్టర్ ఉత్సాహంగా అడిగాడు. చెప్పు, ఏం చూశావో? ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు, ద్వారం పైన ఇట్లా రాసి ఉంది, గట్టిగా లాగండి. మీరు మళ్ళీ అదే తప్పు చేయకండి. మీరు జీవితంలో ప్రగతి పదంలో నడవాలనుకుంటున్నారా? ప్రయత్నిస్తున్నారా? అయినా ఫలితం పొందలేకపోతున్నారా? ప్రవాహానికి విరుద్ధంగా పోరాడండి. విరుద్ధమైన దశలో బలప్రయోగం చేయండి. సాఫల్యత అనే ద్వారం మీ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తోంది. అందువలన బైబిల్ చెప్పినట్లు చేయండి. అడగండి, ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు లభిస్తుంది. తలుపును తట్టండి, తెరవబడుతుంది. ఈ ద్వారం ఏమిటో తెలుసా? మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇంతకు ముందు ఈ విషయాన్ని చర్చించాను. అవకాశాలు లభించిన అన్ని దారులు మనల్ని సాఫల్యం వైపు తీసుకువెళ్ళవు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీ కలను పండించే బలం ఉంది. ఊహలు నిజమయ్యేలా మీకు సహాయం చేస్తుంది. ప్రపంచంలో వేల కోట్ల మంది ప్రజలు ఈ ద్వారం గుండా వెళ్ళారు, ధనవంతులయ్యారు. దీని ద్వారా వాళ్ళు సాఫల్యతను రుచి చూశారు. అంతేకాదు, జీవితంలో సాఫల్యత, ఆనందాన్ని కూడా పొందుతున్నారు. ఈనాడు వీళ్ళందరూ వేరే వాళ్ళ కోసం పనిచేయడానికి బదులు తమ కోసం తామే పాటుపడుతున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరికి వారే బాస్ ఎట్లా కలుగుతారో నేర్పించింది. తమ జీవితాలను ఎట్లా మెరుగుపరుచుకోవాలో చెప్పింది. ఒక కొత్త దారి చూపెట్టింది. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎంతోమంది పార్ట్ టైం పనిచేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందారు. ఇప్పుడు ఈ వ్యాపారంలో ఫుల్ టైం పనిచేస్తూ పై స్థాయికి ఎదిగారు. తక్కిన వాళ్ళకి కూడా ఎంతో సహాయపడుతున్నారు. ఈ వ్యాపారం లివరేజ్ శక్తిని సరైన రీతిలో పరిచయం చేసింది జే పాల్ గెట్టి అభిప్రాయంలో. నేను ఒక వ్యక్తి 100% తీసుకునే కంటే 100 మంది ఒక్కొక్క శాతం లబ్ధి పొందడాన్ని ఇష్టపడతాను. ఈ విధంగానే నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది టీంని ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద లక్ష్యాలను ఎంతో తేలికగా పొందగలుగుతున్నారు. చాలామంది ఈ వ్యాపారం ద్వారా ఆర్థిక స్వాతంత్రం పొందారు. వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది, సమయం ఉంది, మనసుకు నచ్చింది ఎంచుకునే స్వతంత్రం ఉంది. లెక్కల ప్రకారం ఒకవేళ ప్రజలు $2 నుండి $3,000 నెలకి అదనంగా సంపాదించిన 80% మంది పేదరికం నుండి విముక్తులవుతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో వేల లక్షల మంది దీనికంటే ఎక్కువ ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు. కేవలం నాణేల రూపాయలు మాటే కాదు, తమను తాము మేధావంతులు, పనిమంతులు అని నిరూపించుకోవచ్చు.
స్వేచ్ఛ. తమతో కలిసి ఉన్న వాళ్ళు సంతోషం. కలలు పండించుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్కి మనం పెద్ద పీట వేయాల్సిందే. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని నేను చేయలేను. అయినా అందరూ అంటూ ఉంటారు, నేను ఒక డాక్టర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక ఇంజనీర్ని, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని నేను చేయలేను అని. సరే మీకు జవాబులు పోనీ నా జవాబు సరే మీకు నా జవాబు పోనీ మీకు మా కంపెనీలో డ్రైవర్ ఉద్యోగం ఇస్తాను. కోపంగా మీరు అంటారు, ఏం నువ్వు పిచ్చివాడివి అయ్యావా? నేను డ్రైవర్గా పనిచేస్తానా? చస్తే చేయను. ఒకవేళ నేను మరో జాబ్ ఆఫర్ చేస్తాను దాంట్లో మీకు $20 లక్షల సంవత్సరానికి సంపాదించవచ్చు. వద్దంటారా? వద్దని అనను, కానీ నేనేం చేయాలి? మీకు ట్రక్ నడపాలి. ఒకసారి ఒక యువకుడు ఇట్లా అన్నాడు, నిజానికి ఇది వేరుగా ఉంది. అవును, ఇది అన్నింటికన్నా వేరుగానే ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ ఏ స్కీము కాదు, స్కాము కాదు. ఇది ఒక ప్రామాణికమైన బిజినెస్. మీరు ఇందులో సక్సెస్ అయితే ట్రక్కి బదులుగా లాక్సెస్ BMWలను నడపవచ్చు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరు ఇందులో కావాలనుకున్న నిర్ణయాన్ని తీసుకోండి. పోనీ ఒకవేళ ఎట్లాగూ చేయలేకపోతే కానీ ఆలోచించండి. మీకు మీ కళలను పండించుకునే మరో మార్గం ఏదైనా ఉందా? మరి ఇటువంటి సమయంలో వద్దనడం, ఈ బంగారు అవకాశాన్ని కాలతన్నడం మూర్ఖత్వం కాదా? మార్పు జీవన మూలమంత్రం. మార్పుని స్వీకరించడం ఎంత కఠినమో అందరికీ తెలిసిందే. నేను $5.5 ప్రతి గంటకి లభించే ఉద్యోగాన్ని చేసేవాడిని. ఎన్నో నెలలు నేను ఆలోచించాను, ఈ ఉద్యోగాన్ని వదిలివేయాలి. అసలు ఈ ఉద్యోగం అంటే నాకు అసహ్యం. అయినా అంతో ఎంతో కంఫర్ట్ ఇచ్చే ఉద్యోగాన్ని ఎట్లా వదలను? అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీ ఇట్లా అన్నారు, మార్పు జీవన మూలమంత్రం. ఎవరైనా వర్తమానంలో భూతకాలంలో జీవిస్తున్నారో వాళ్ళు భవిష్యత్తును కోల్పోతున్నారు. నేను ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితం 5.5 నుండి 6% మంది మాత్రమే బయట భోజనం చేసేవారు. ఇప్పుడు 60% కన్నా ఎక్కువ మంది బయటికి వెళ్ళి తింటున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం రష్యా సామ్యవాద దేశం. 10 నుండి 15 సంవత్సరాల క్రితం నుండి ఇంటర్నెట్ కాలు పెట్టాక తప్పలేదు. మీరు సమయాన్ని తగ్గట్టుగా మారండి, లేకపోతే మీరు వెనకే ఉండిపోతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం వలన నాకు సంతోషం కలుగుతుందా? నేను నా యోగ్యతకు తగినంత ధనాన్ని సంపాదిస్తున్నానా? నా కోసం నేను సమయాన్ని ఉపయోగించగలుగుతున్నానా? నా ఇష్ట ప్రకారం నేను మార్పుని రాగలుగుతున్నానా? నా జీవితం మీద, నా పని మీద నాకు హక్కు ఉందా? లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పినట్లు నేను చేయాలా? నా కలలు పండించుకోవడానికి నేను అనుకున్నది చేయగలనా? ఒకప్పుడు నేను ఇవే ప్రశ్నలు వేసుకునేవాడిని. అప్పుడు ఆ జవాబులు నాకేమాత్రం ఇష్టం అయ్యేవి కావు. నన్ను నేను మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చాను. స్వేచ్ఛగా ఆలోచించడం మొదలుపెట్టాను. ముందడుగు వేశాను. సాఫల్యత ద్వారాన్ని తోసే బదులు బలంగా నా వైపు లాక్కున్నాను. మీరందరూ ఇదే చేయాలనే ఆహ్వానిస్తాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ మీకు ఆ జవాబు నచ్చకపోతే, నా విషయంలో ఇట్లా జరిగింది, నేను చేసింది మీరు చేయండి. ఇంకా సమయం మించిపోకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో కాలు పెట్టండి. ఇది బంగారు బాట, రత్నాల మూట. ఇదే సరైన సమయం. మనం అందరం విన్నాం, సమయమే ధనం. జీవితంలో కానీ వ్యాపారంలో కానీ సాఫల్యం పొందడానికి ఇది ఎంతైనా అవసరం. సరైన సమయంలో ఉచితమైన నిర్ణయం. ఏ సఫలీకృతమైన వ్యాపారం అయినా ప్రారంభంలో 4 దశల నుండి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. స్థాపించడం, ఏకాగ్రత, గతి, స్థిరత్వం. ప్రారంభ దశలో ఏ కంపెనీ అయినా ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవాల్సి వస్తుంది, ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బజారుకి కొత్త. మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రజలకు తెలియదు. మీ సిద్ధాంతం గీటురాయి మీద నిజం కావాలంటే సమయం కావాలి. ఈ కాలం మీకు చాలా కఠోరంగా అనిపిస్తుంది. మీకు ఎదురు దెబ్బలు ఎన్నో తగులుతాయి. మీరు పై స్థాయికి ఎదుగుతారు, కిందకి దిగజారుతారు. ఇది ఎంత అపాయకరమైన స్థితి. 1940లో నెట్వర్క్ ప్రారంభం అయింది. 1970లో సమాప్తం అయింది. యాంవే పేరు గల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్కి విరుద్ధంగా చారిత్రాత్మకమైన కేసులో గెలుచుకుంది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎంతోమంది కళ్ళను తెరిపించింది. నెట్వర్క్ ఉత్పత్తులు, సేవలను అందించే ఒక చట్టబద్ధమైన ప్రణాళిక అని ప్రజలు తెలుసుకున్నారు. దీని తరువాత కాన్సంట్రేషన్ ఫేజ్ ఆరంభమైంది. ప్రజల స్వీకృతి గురించి ఆలోచన మొదలైంది. మొదట మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ ప్రారంభం అయినప్పుడు ప్రజల కుతూహలానికి మించి ఇంకా ఏమీ లేదు. కానీ సంస్థాపకుడైన రే క్రాక్
ఇది ఇంకా ప్రారంభమే కదా, ఇక ముందు ఎన్నో రెస్టారెంట్లు తెరుస్తాను అన్న నమ్మకం ఉంది అని అన్నాడు. దాదాపు 100 మెక్డొనాల్డ్ రెస్టారెంట్లు తెరవబడ్డాయి. ప్రజలకు దీనివైపు ఆకర్షణ కూడా పెరిగింది. సామాన్య ప్రజల దాకా ఈనాడు మల్టీలెవెల్ మార్కెటింగ్ తన శైశవావస్థ చివరి దశలో ఉంది. యవ్వనంలో అడుగు పెట్టబోతోంది. ఇక దీని తీవ్రగతి చూసి అందరూ అవాక్కైపోవాల్సిందే. అందరూ దీనికి స్వాగతం పలుకుతారు. 1960లో కంప్యూటర్ ఉనికే లేదు. 70లో టెక్నికల్ జ్ఞానం ఉన్న వాళ్ళు కంప్యూటర్ని కావాలని అనుకున్నారు. కానీ 80 తరువాత దాదాపు అందరికీ ఇళ్లల్లో ఇది ప్రవేశించింది. డిష్ వాషర్స్, మైక్రోవేవ్, సెల్ ఫోన్స్, సీడీ, డివిడి ప్లేయర్స్, డిజిటల్ కెమెరాలు, ఇంటర్నెట్ మొదలైన వాటి విషయంలో కూడా ఇదే జరిగింది. మెల్లిమెల్లిగా ప్రజల జీవితాలలో ఇవి అవసరమైనవిగా మారతాయి. ఇప్పుడు ఇవి లేకుండా ప్రజలు బతకలేరేమోనని అనిపిస్తోంది. ప్రారంభించండి, నడుం బిగించండి. అమెరికాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇంటి దాకా చేరుతోంది. 2020 తర్వాత కూడా దీని స్పీడ్ ఇంకా తీవ్రంగా పెరుగుతుంది. ప్రజలు తమకు లభించిన ఈ అవకాశాన్ని వదలరు. బాగా ధనం సంపాదిస్తున్నారు, ఇంకా సంపాదిస్తారు. ఒకసారి ఊహించండి, మలేషియా, రష్యా, చైనా, భారత్ ప్రజల దాకా ఇది చేరితే అప్పుడు మీ నెట్వర్క్లో 10 అమెరికాల జనాభా ఉంటారు. ఇక ఇప్పుడు ఈ ఇండస్ట్రీ $multi-trillion వ్యాపారం చేస్తుంది. అంటే పై స్థాయి డిస్ట్రిబ్యూటర్స్ కేవలం మిలియనీర్లే కాదు, బిలియనీర్లు అవుతారు. కానీ ఇదంతా జరిగేది ఎప్పుడు? మీ నిర్ణయం మీరు ఈనాడే తీసుకున్నప్పుడు. ఒకరోజు మీ వ్యాపారం అంతర్జాతీయంగా ఎంత ఎదుగుతుందో మీరే చూస్తారు. మీరు సమయానికి ఉచితమైన నిర్ణయం తీసుకున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. లెక్కల ప్రకారం అమెరికాలో ఈనాడు 2% ప్రజలు ఈ వ్యాపారం చేస్తున్నారు. త్వరలో ఈ లెక్క 10% దాకా వెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది. అంటే భవిష్యత్తులో ధనం సంపాదించాలంటే ప్రజలు నెట్వర్క్ మార్కెటింగ్ని ఎన్నుకుంటారు. కోటీశ్వరులు ఎవరు కాగలుగుతారు? ప్రముఖ అర్థశాస్త్రవేత్త పాల్ జెన్ పిల్జర్ ద నెక్స్ట్ మిలీనియర్ పుస్తకంలో ఇట్లా రాశాడు. 1991 సంవత్సరంలో 2001 సంవత్సరంలో మధ్యలో అమెరికాలోని కోటీశ్వరుల సంఖ్య 36 లక్షలకు మించి 72 లక్షలకు అవుతుంది. అంటే రెండింతలైంది. పిల్జర్ అభిప్రాయం ప్రకారం 2020 తర్వాత కోటీశ్వరుల సంఖ్య 2 కోట్లకు మించి ఉంటుంది. అసలు ఇంతమంది కోటీశ్వరులు ఎక్కడి నుండి వస్తారు అని అడిగినప్పుడు పిల్జర్ ఈ విధంగా జవాబు ఇచ్చారు. వీళ్ళందరూ ఇంటి నుండే చేసే వ్యాపారం. దీనినే నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటారు. దీని పరిణామమే పిల్జర్ మాటల్లో 1990 తరువాత మనం ఆర్థికంగా ఎంతో ఎదుగుతాము. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ భుజంతో భుజం కలుపుతారో వాళ్ళు ఎంతో ముందడుగు వేస్తారు, లబ్ధి పొందుతారు. ఉజ్వల బంగారు భవిష్యత్ కోసం ముందడుగు. మీరు ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్లో కలవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఇక ఇప్పుడు ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. భవిష్యత్తులో మీ పక్కింటి వాళ్ళు ఇందులో లక్షలు సంపాదించడం మీరు చూస్తారు. ఇది నా నమ్మకం. మీలాగా నాలాగా వేలు లక్షల ప్రజలు దీని ద్వారా ధనవంతులు కావడానికి సిద్ధంగా ఉన్నారు. తక్కిన ఇండస్ట్రీల కన్నా ఇది ఎంతో మెరుగు అన్న విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఇది రెండో దశలో అడుగు పెట్టేసరికి చరిత్రలో మొట్టమొదటిసారి పెద్ద సంఖ్యలో ప్రజలు ధనవంతులుగా మారడం మనం చూస్తాం. అందువలన ముందడుగు వేయండి. ఎందుకంటే పోగొట్టుకోవడానికి ఇందులో ఏమీ లేదు, పొందడానికి చాలా ఉంది. ముందడుగు వేసి నేను చేసినట్లే చేయండి. మీ ఉజ్వల బంగారు భవిష్యత్ కోసం ఈరోజే ఉచితమైన నిర్ణయం తీసుకోండి. ఒకవైపు మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నా మీరు అడుగులు ముందుకు వేయండి. మీరు తప్పకుండా సఫలీకృతులవుతారు. గుంపును పక్కన పెట్టిన కొత్తగా ఆలోచించండి. మీరు కలలు కనండి. రాబోయే దశాబ్దంలో కాబోయే కోటీశ్వరులలో మీరు ఒకరు. థ్యాంక్ యూ. ఈ బుక్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ అయింది. బుక్ కూడా కంప్లీట్ అయింది. ఒక్కసారి ఈ బుక్ చదివినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి బుక్ మనం బయట చూస్తూ ఉంటాం, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే స్కాము అని. కానీ ఈ బుక్ చాలా క్లారిటీగా ఇచ్చింది. నాకు ఈ బుక్ చదవమని రిఫర్ చేసినందుకు థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బుక్ నాకు చదవమని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ. నేను ఇప్పుడు పాజిటివ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇంత మంచి బుక్. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఎటువంటి స్కీమ్ కాదు, రాబోయే జనరేషన్లు దీంట్లో ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి చెప్తుంది. సో మనం కూడా మేల్కొందాం, మనం కూడా బిల్డ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.